రాహుల్ గాంధీ గారిని ఏదో విమర్శించాలనేటువంటిది కాదు, కానీ అమెరికాకి వెళ్ళి మీరు మాట్లాడినటువంటి మాటలేంటి, కులాల మధ్యన మతాల మధ్యన మీరు పెట్టినటువంటి చిచ్చేమిటి, భారతదేశం అనేటువంటిది ఇది కేవలం భారతదేశం అనేటువంటిది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంట, అంటే భారతదేశం అనేటువంటి భావననే తొలగించేటువంటి కుట్ర ఇవాళ రాహుల్ గాంధీ గారు చేస్తున్నారా? ఎవరైనా భారతదేశాన్ని ఐక్యంగా ఈ దేశాన్ని అంటే మీరు పాకిస్తాన్ విభజన చేయడాన్ని, బంగ్లాదేశ్ విడిపోవడాన్ని, రేపొద్దుగాల అవసరం కోసం మీరు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇంకొక రాష్ట్రం ఏదైనా సరే అన్ని రాష్ట్రాలు సమానం, ఎవరు కాదన్నారు అన్ని, దేశమంతా ఒకటనేటువంటి మాట మనం చెప్పాల్సింది కదా, దేశాన్ని ప్రేమించాలని కదా మనం చెప్పింది. ఎంత దౌర్భాగ్యం మనకి భారతదేశంలో పట్టింది. అమెరికాకు పోయి చైనా మన భారతదేశం మీద ఆక్రమణ చేసింది, చైనాకు మోడీ భయపడ్డాడు. అది సిగ్గుపడాల్సినటువంటిది ఎవరు? అక్సై చిన్ను ఎవరు వదిలి చేసుకున్నారు? అరుణాచల్ ప్రదేశ్ మాదని ఎవరి హయాంలో క్లెయిమ్ చేసుకుంది చైనా? భారతదేశానికి యుఎన్లో శాశ్వత సభ్యత్వం వస్తే ఎవరు వదులుకున్నారు? దానికి ఎవరు బాధ్యత వహించాలి?